ఈసీజీసీ లిమిటెడ్ ఒక ప్రభుత్వరంగ సంస్థ. ఇది పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం దేశం నుండి ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఎగుమతులకు గాను క్రెడిట్ రిస్క్ ఇన్సూరెన్స్ మరియు సంబంధిత సేవలను అందించడం. ఈసీజీసీ లిమిటెడ్ అర్హత గల అభ్యర్థుల నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పదవి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జనరలిస్టు మరియు స్పెషలిస్టు కేడర్లో ఉంటుంది. నియమితులైన అధికారులకు కింది భత్యాలు మరియు సదుపాయాలు లభిస్తాయి: డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, హౌస్ లీజ్ రీయింబర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, న్యూస్ పేపర్ అలవెన్స్, భోజనం కూపన్లు, మొబైల్ బిల్స్, మొబైల్ హ్యాండ్సెట్ మరియు బ్రీఫ్ కేస్ అలవెన్స్, ఫర్నిచర్ అలవెన్స్, హౌస్ హోల్డ్ హెల్త్ అలవెన్స్ మొదలైనవి. ప్రస్తుతం ముంబైలో నియమించబడిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క వార్షిక సిటిసి కాస్ట్ కంపెనీ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో 2 దశలు ఉంటాయి: 1. ఆన్లైన్ పరీక్ష. 2. ఆన్లైన్ పరీక్షలో సాధించిన ఫలితాల ఆధారంగా ఇంటర్వ్యూ. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ లేదా ముంబైకి పిలుస్తారు. ఇంటర్వ్యూ సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులకు తెలియజేయబడతాయి. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. షెడ్యూల్. సెలక్షన్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 11 నవంబర్ 2025. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 2 డిసెంబర్ 2025. ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ 2 డిసెంబర్ 2025. అభ్యర్థులు దరఖాస్తును ఎడిట్ మోడిఫికేషన్ అప్లికేషన్లో అవసరమైన మార్పులు లేదా సవరణలు చేయడానికి, అలాగే ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి అనుమతించే కాలం 6 డిసెంబర్ 2025 నుండి 7 డిసెంబర్ 2025 వరకు. ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఇది ఈసీజీసీ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహించబడే పూర్వ పరీక్షా శిక్షణ కార్యక్రమం. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అర్హత గల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులు పరీక్షా విధానం, ప్రశ్నల రకాలు మరియు సమాధానాల పద్ధతుల గురించి అవగాహన పొందవచ్చు. పూర్వ పరీక్షా శిక్షణ కోసం కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకునే తేదీ 15 డిసెంబర్ 2025. ఆన్లైన్ లిఖిత పరీక్ష కోసం కాల్ లెటర్లు జనవరి మొదటి వారంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లిఖిత పరీక్ష తేదీ 11 జనవరి 2026. పరీక్షా కేంద్రం, సమయం మరియు ఇతర సూచనలు అభ్యర్థుల కాల్ లెటర్, ఈమెయిల్, SMS ద్వారా తెలియజేయబడతాయి. ప్రొబేషనరీ ఆఫీసర్లు, జనరలిస్టులు. అర్హత: భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి లేదా కేంద్ర ప్రభుత్వం సమానంగా గుర్తించిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే తేదీ నాటికి తాను గ్రాడ్యుయేట్ అని నిర్ధారించే చెల్లుబాటు అయ్యే మార్క్షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అభ్యర్థి గ్రాడ్యుయేషన్లో సాధించిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ను సరిగ్గా నమోదు చేయాలి. వేతనం మరియు అన్ని అలవెన్స్లు, ప్రయోజనాలు కలిపిన సుమారు వార్షిక పారితోషికం మొత్తం 20 లక్షలు రూపాయలు ఉండవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్టులు. విభాగం: రాజభాషా హిందీ. డిసిప్లిన్: రాజ్భాషా హిందీ. అవసరమైన విద్యార్హత: హిందీ ప్రధాన విషయంగా మరియు ఇంగ్లీష్ ఉపవిషయంగా కలిగిన మాస్టర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్, లేదా ఇంగ్లీష్ ప్రధాన విషయంగా మరియు హిందీ ఉపవిషయంగా కలిగిన మాస్టర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ అ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్, లేదా హిందీ లేదా ఇంగ్లీష్ కాకుండా ఇతర ఏదైనా అంశంలో మాస్టర్ డిగ్రీ, కానీ ఆ డిగ్రీలో హిందీ మరియు ఇంగ్లీష్ రెండూ ఒకటి తప్పనిసరిగా బోధనా భాషగా లేదా అంశంగా ఉండాలి. వయస్సు పరిమితి సడలింపు. ఈసీజీసీ లిమిటెడ్ నియమాల ప్రకారం కొన్ని వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
వివరాలు కింది విధంగా ఉన్నాయి. వర్గం గరిష్ట వయస్సులో సడలింపు. ఎస్సీ, ఎస్ట్, షెడ్యూల్డ్ కులాలు 5 సంవత్సరాలు. ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రీమీ లేయర్ 3 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ 10 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్ట్ 15 సంవత్సరాలు. ఓబీసీ 13 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ సైన్యంలో సేవ చేసిన కాలానికి సమానమైన సడలింపు 3 సంవత్సరాలు, అయితే గరిష్టంగా 45 సంవత్సరాలు మాత్రమే. ఎకనామికల్గా వీక్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్, వయస్సు సడలింపు ఉండదు, సాధారణ వర్గానికి సమానంగా. ఈసీజీసీ ఉద్యోగులు, ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీజీసీ, గరిష్టంగా 5 సంవత్సరాలు. గమనిక: వయస్సు సడలింపు పొందడానికి సంబంధిత వర్గానికి చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ ఫీజు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు కింది విధంగా ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్ట్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 175 ఇంటిమేషన్ ఛార్జ్ ఫీజు మాత్రమే చెల్లించాలి. మిగతా అన్ని వర్గాలు, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ. 950. దరఖాస్తు ఇంటిమేషన్ ఛార్జ్. చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మొదలైన మార్గాల ద్వారా ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు, నాన్ రీఫండబుల్. గమనిక: చెల్లింపు పూర్తయిన తరువాత అభ్యర్థి ఫీజు రసీదును, ఈ రిసీప్ట్ మరియు దరఖాస్తు ఫారం ప్రింటౌట్ తప్పనిసరిగా భద్రపరచాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్: అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భువనేశ్వర్, భోపాల్, చెన్నై, కోయంబటోర్. ఢిల్లీ ఎన్సీఆర్, ఎర్నాకులం, కోచి, గువాహటి, హైదరాబాద్, ఇందోర్, జైపూర్, జాలంధర్, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, కాన్పూర్, లక్నౌ, లూధియానా, మదురై, మొహాలి, ముంబై, నవి ముంబై, థానే ఎంఎంఆర్ రీజన్, మంగళూర్, మైసూర్, నాగ్పూర్, పంచ్కులా, పట్నా, ప్రయాగ్రాజ్, పూణే, రాజ్కోట్, రాంచీ, సూరత్, ఉదయపూర్, వారాణసి, విశాఖపట్నం, విజాగ్. ఇంకా పూర్తి వివరాలు కోసం మా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్, పీడీఎఫ్ నోటిఫికేషన్ లింక్, వెబ్సైట్ లింక్ ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి.